ఎవరి మీద అనుకోవాలి అంతే. ఇంకొకటి కూడా చెప్తా ఈ సందర్భంగా, నువ్వు దేని గురించి అయితే ఎక్కువ భయపడుతున్నావో, ఎక్కువ ఆలోచిస్తున్నావో, ఎక్కువ సఫర్ అవుతున్నావో, ఎక్కువ ఇబ్బంది ఫీల్ అవుతున్నావో, నీ శత్రువు వాటిని ఎక్కువ చేస్తాడు. ఎక్కడ నువ్వు జంకావో అది నీకు ఎక్కువ అయింది. నువ్వు అక్కడ ఓటమి పాలవుతావు. దేని గురించి నువ్వు భయపడడానికి లేదు, బాధపడటానికి లేదు, ఎక్కువగా థింక్ చేయడానికి లేదు, ప్రెజర్ అవ్వటానికి లేదు, ఒత్తిడి అవ్వటానికి లేదు. ఎక్కడన్నా నువ్వు కదిలావా, దేనికాడన్నా జంకావా, భయపడ్డావా, కాస్త ఒత్తిడికి గురయ్యావా, వాడు దాని ఫోర్స్ పెంచుతాడు. నిన్ను చూసినప్పుడు సైతానుగాడికి ఏమనిపించాలంటే నడమంత్ర పోడురా, నీ తీసుకొచ్చిన లెక్క చేయడు వీడు, మామూలుది కాదయ్యా, కరడుగట్టిన విశ్వాసి. సైతానుగాడు పిశాచి కదా, వాడికి మనం విశ్వాసాన్ని బట్టి మనం పిశాచుల్లో కనపడదు, దయ్యానికి దయ్యాల్లో కనపడతాం మనం. నేను చెప్పేది నిజంరా తల్లి, అవి దయ్యాలు, ఆ దయ్యాలకు మనం దయ్యాల్లో కనపడతాం. ఎన్ని రకాలన్నా తీసారు, ఆ మనిషి లెక్క చేయదు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంటది, పాటలు పాడుతూ తిరుగుతుంటుంది. ఈ పనికి మళ్ళీ దాన్ని ఉంచలేకపోతున్నాను, ఏం తెచ్చి కూడా కంగారు పెట్టలేకపోతున్నాను, అస్సలు లెక్క చేయదు. నిండి బండిలాగా ఆయనకే స్తోత్రం అంట తిరుగుతూ ఉంటుంది. ఈ మనిషి కృంగిపోయిద్దేమో, 2 రోజులు దిగులు పడిద్దేమో, ఈ మనిషి కాస్త ఏదైనా ఏడుపు ముఖం పెట్టిద్దేమంటే అబ్బే దయ్యాలు మాట్లాడుకుంటాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక దయ్యం పోయి ట్రై చేసి విసిగిపోయి నిలబడిద్ది ఒక దగ్గర, ఇంకో దయ్యం వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఫలానా మనిషి ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు? ఏదన్నా లొంగిద్దేమని చూద్దామని. నీ వల్ల కాదు, మామూలుది కాదు, వెళ్ళిన టైం వేస్ట్. ఇంకొకళ్ళు ఏమన్నా చూడుకో. దేవుని మీద బాగా ఆనుకొని ఉంది, దేవుని మీద బాగా ఆనుకొని ఉన్నాడు, ఆ ఫెయిత్లో బాగా బలపడి ఉన్నాడు. ఆయన ఉంచాది కాదు. ఇప్పుడు కాస్త ఏదన్నా అక్కడ ఏదన్నా బెండ్ అయితే ఆ తర్వాత చూద్దాం. నేను అదే పనిలో ఉన్నా. ఎందుకు నేను టైం వేస్ట్, నీవు టైం వేస్ట్? ఇప్పట్లో అయితే దొరికేటట్లు లేడు. ఎలాంటిది తీసుకొచ్చినా సరే వాళ్ళు లొంగట్లా, ఎలాంటిది తీసుకొచ్చినా సరే మనిషి లెక్క చేయట్లా. ఆయనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని బిర్రుగా ఉంటుంది. నా వల్లగా కూర్చున్నాను ఇక్కడ. దేనికన్నా జమకిద్దామని చూద్దాం, ఆ రూట్లో వెళ్ళి కొడదామని చూస్తున్నాను, దొరకట్లా, దేని లెక్క చేయట్లా అని మిగిలిన దయ్యాలకి ఇది సలహా ఇస్తుంటుంది. శోధించే దయ్యం కాస్త సలహాలు ఇచ్చే దయ్యంగా మారిపోయింది. నువ్వు లైన్లో ఉంటే, నువ్వు దేనికన్నా లొంగి కాస్త ఒత్తిడికి గురై ఆలోచన చేసావనుకో, నువ్వు సాలిగూడులో చిక్కుకున్న, సాలెపురుగు గూట్లో చిక్కుకున్న ఈగలాగా అయిపోతావు. ఈగకున్న 4 కాళ్ళలో ఒక కాలు తగిలిందంటే సాలెగూటికి, వెంటనే సాలెపురుగు కదిలిద్ది. కదిలేం చేసిందో తెలుసా? ఆ లార్వా ఏదైతే ఉంటుందో ఆ జిగురు పదార్థం దాన్ని ఇంకా విడుదల చేసి, ఒక కాలు తగులుకున్నది మిగిలిన 3 కాళ్ళను కూడా చుట్టేసి మొత్తం 4 కాళ్ళని బంధించి ఇక్కడ పెట్టి లాగిద్ది బ్లడ్. తెలుసా మీకు ఆ సంగతి? సైతానుగాడు అలాగా. ఏదన్నా ఒక్కదానికి నువ్వు కదిలావా, కదిలి కలవరానికి గురయ్యావా, ఇక వాడు అయ్యే. యూట్యూబ్లో ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేస్తే కింద అయ్యే వస్తుంటే చూడండి, అవునా? కనీసం 4-5 వస్తాయి, తర్వాత మారిద్ది. అట్లాగా ఏదన్నా ఒక దాన్ని గదిలేమంటే సైతానుగాడికి అన్నీ అయ్యే, అదే సబ్జెక్ట్ వచ్చేటట్టు చేస్తాడు నీకు. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పు, ఏ భయమునకు బెదరక దేవుని బట్టి సంతోషముగా, ఆయనను బట్టే ధైర్యముగా మనం ముందుకు కొనసాగాలి. మనం భయపడితే ఒక్క దగ్గరే, దేవుని దగ్గర భయపడాలి. పాపం చేయటానికి భయపడాలి, తప్పుడు బ్రతకడానికి భయపడాలి, నీచమైన జీవితం జీవించడానికి భయపడాలి, దేవునికి నచ్చని పనులు చేసే విషయంలో భయపడాలి. పెద్దోడు అర్థమవుతుందా? ఉన్నావా లైన్లో? వదిలేస్తున్నావా? అంతే తప్ప ఇక దేనికి బెదరక ధైర్యముగా దుష్టుని ఎదిరించాలి. అలాగూ నువ్వు నిలబడిన ఎడల వాడు ఓడిపోతాడు.
వాడిని ఓడగొట్టాలి, వాడి పళ్ళు ఓడగొట్టాలి అన్నట్టు అయిపోవాలన్నమాట. ఎంతమందికి అర్థమైంది? ఎక్కడన్నా బెండ్ అయితే అయిందే. ఒక కాలు చిక్కుకున్న ఈగకి మిగిలిన 3 కాళ్ళు కూడా పురుగు చుట్టేస్తుంది. కావాలంటే ఇంటికి పోయి ఏ మూలల్లో ఉన్న బూజు పురుగులు ఉంటాయి పోయి చూడండి. అవసరమైతే ఒక ఈగను బట్టి వేయండి, అదేం చేసిద్దో చూడండి. అది ఆ పురుగు, అది గప్పేసం చూడు. అదిగో చూడండి. చుడతను చూసారా కాళ్ళతో? అదిగో 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 ప్యాక్ చేస్తాను చూడండి దాన్ని. పురుగే కదా అనుకుంటున్నావు నువ్వు, నిన్ను కూడా అంతే చూడుతున్నాడు సైతాన్ గాడు. ప్యాక్ చేస్తున్నాడు నిన్ను, బైండ్ చేస్తున్నాడు నిన్ను ఏదో ఒక పాయింట్లో. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, భయపడకుడి, 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 భయపడకుడి. నేనున్నాను కదా. అవునయ్యా, నువ్వు ఉన్నావు. నీ అడుగు ఇరుకున పడనీయను, పడినా నేను తప్పిస్తా. కాబట్టి నన్ను బట్టి ధైర్యంగా ముందుకు సాగు. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధం. ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను. ఇది విశ్వాసి లక్షణం. ఇప్పుడు ఈ హృదయం కలిగిన వాళ్ళకి సంతోషం ఉంటుందా, ఏడుపు ఉంటుందా? ఒకవేళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినా దేన్ని బట్టి వస్తే ఆనందాన్ని బట్టి వచ్చి ఆనంద బాష్పాలే తప్ప దుఃఖం ఉండదు. వేటగా నివుది నుండి అయిపోయింది. నీకు వచ్చలే ఎందుకు పద్దాకల పాడి మళ్ళా టైం కానీ నేను ఆపేస్తున్నా. మీకు రాని పాటలే అయింది. కాబట్టి ఏమర్థమైంది? విరిగి నలిగిన మనసు ఎక్కడ ఉండాలి? సైతాన్ గారి దగ్గర తన్నే మనసు ఉండాలి. అర్థమైందా? సమాజంలో కూడా ధైర్యంగా నువ్వు భయపడే కొద్దీ, నువ్వు వణికే కొద్దీ, నువ్వు ఇబ్బంది పడే కొద్దీ మెత్తటోని చూస్తే అన్నట్టు సమాజం అట్ట తయారైంది. సమాజం ఎదుట ధీటుగానే ఉండాలి, సంతోషంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే సమాజం ఆడుకుంటుంది నిన్ను, సైతాను ఆడుకుంటాడు నిన్ను. నువ్వు లొంగావంటే వాళ్ళు అన్న మాట, కొంతమంది నన్ను అంటున్నారు అని వచ్చి సోది చెబుతూ ఉంటారు నాకు. నేను అంటాను, ఇంకా అంటారు, పోనీ బతుకంత అంటానే ఉంటారు. అదేందన్నయ్య? మరి ఒకసారి అన్నప్పుడు దొరికావుగా, బెండ్ అయ్యావుగా, దిగులు స్టార్ట్ అయిందిగా, నీ ముఖం మాడిపోయిందిగా, దొరికావు నువ్వు ఆ పాయింట్లో. ఇంకా అంటారు, ఇంకా అంటారు, ఇంకా అంటారు, శోధిస్తారు. నువ్వేం చేయాలన్నప్పుడు? అది పలుగాకి లోకం, కాకి లాంటి లోకం ఎప్పుడు వాగుతానే ఉంటుంది, లెక్క చేసావు అవుట్, లెక్క చేసావు అవుట్. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. నీ పరిస్థితిని బట్టి అవతల వాడు నవ్వితే వాడిని చూసి నువ్వు నవ్వు. నేనేం చెప్పాను ఇప్పుడు? నాకు చెప్పు. నీ పరిస్థితిని చూసి అవతల వాళ్ళు నవ్వితే వాళ్ళని చూసి నువ్వు కూడా నవ్వు. నీ హీన స్థితిని బట్టి, నువ్వు పొందిన అవమానాలను బట్టి వాడు నవ్వితే నీ నవ్వులన్నీ
సిగ్గుతో తల దించుకునే రోజు ఒక రోజు వచ్చిద్దిరా అని వాడి వైపు చూసి నువ్వు గంభీరంగా నవ్వు. అప్పుడు వాడికి ఏం అర్థం కాక వెర్రి ముఖం వేసుకొని చూస్తాడు నీకెళ్ళి. వాడి హిహి అనే కొద్ది నువ్వు అన్నావు అనుకో, వాడు ఇంకాస్త పగలబడి నవ్వుతాడు. వాడి హిహి అని అనుకును అనుకుంటాడు మెంటలెక్కిందని. మెంటలు కాదు, వాడికి ఎక్కింది భవిష్యత్తులో మెంటలో. అట్లా చేస్తాడు యేసయ్య. నాకు విశ్వాసం ఉందండి, అందుకే నా లైఫ్ని హ్యాపీగానే దొర్లించాలనుకున్నా. నేనే అవిశ్వాసన అయింది ఏడుపులో బతకడానికి, నేనే అవిశ్వాసన అయింది నిన్నల్లో బతకడానికి. నాకు ఈ రోజు ఉంది, రేపు ఉంది. నాకు నా యేసయ్య ఉన్నాడు. నేనెందుకు బతుకుతా ఏడుపులో? సరే అంటే అనని అవమానాలు అంటున్నారా, దూషిస్తున్నారా, అప్పుల సమస్యలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నాయి. వాటన్నిటిని మార్చే బలమైన దేవుడు నాకున్నాడు. ఆత్మీయతలో పడతా లెగుస్తా ఉన్నానా, జారి పడతా లెగుస్తా ఉన్నానా? ఓకే, నడవని. ఒక రోజు వస్తుంది నేను కూడా స్థిరంగా నిలబడి ముందుకు సాగే రోజు. ఈరోజు ఒకళ్ళ చేత కౌన్సిలింగ్ నేను పొందుతున్నాను, భవిష్యత్తులో నేను బలపడి ఇతరులకు కౌన్సిలింగ్ చేసే పొజిషన్కి నా దేవుడు నన్ను తెస్తాడు. నాకు విశ్వాసం ఉంది కాబట్టి నాకు భయం లేదు, దుఃఖం లేదు. నేను ఇలా బతకాలని ఫిక్స్ అయిపోయా. మరి మీరు ఎట్ట బతకాలనుకుంటున్నారు? ఒక మొక్క చెబితే బాయ్ ఎట్ట బతకాలనుకుంటున్నారు? నాలాగేనా? అంతే ఫిక్స్ అయ్యారా? నిజమేనా? డౌట్ లేదుగా? వెళ్ళి అడుగుదాం, మీరు ఎట్లా బ్రతకాలనుకుంటున్నారు? ఇంకా ఆ విషయాలు దిగులు లేదుగా, వదిలేసినట్టేగా, హ్యాపీ, రైట్. ఇది మనకు ఆరోగ్యం, ఇది మన ముఖాలకు తేట, ఇది మనకు సమృద్ధి విందు. అంతేనా? ఇంకా చాలా లాభాలు ఉన్నాయి సంతోష హృదయునికి. అందుకే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏమన్నాడు చూడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. అది సమస్యలు ఏమన్నా ఉంటే అన్నీ దేవుడికి చెప్పు, ఎనీ టైం హ్యాపీగా ఉండు. నేను చెప్పానా? అందులో ఉందా? అది సంతోషంగా మళ్ళీ సినిమాలు పోయి సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా. నేను రోజుకు ఓ సినిమా చూస్తానని పోయావు. సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా, ఇంకా ఫుల్ తాగుతాను పోయావు. అయ్యో, ఆ సంతోషాలు నాశనం చేసే సంతోషాలు అవి కాదు. దేవునిలో ఆనందించు, దేవునిలో సంతోషించు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదను, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. దేవునికి స్తోత్రం. అది పాట మీకు తెలియదా? ఏంది తెలుసు, పాడుకుంటున్నారు, ఇంకెందుకు? ఏమేమి లాభాలు ఉన్నాయి సంతోషంగా ఉంటే? హెల్తీ, ఆరోగ్యం. సంతోషంగా ఉన్నోడికి ముఖం తేటగా ఉంటుంది. నువ్వు ఏ సబ్బు పెట్టి రుద్దకపోయినా, ఏ పౌడర్ వేయకపోయినా, ఏ క్రీములు రాసి మేకప్లు వేయకపోయినా ముఖం తేటగా ఉంటుంది. 3వది నిత్యము విందు కలుగును. 4వది మన సంతోషము ఇతరులకు మేలు. మన సంతోషం ఇతరులకు రక్షణ కారణం అవుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఇన్ని చేసి కూడా నేను ఏడుపులో బతుకుతున్నాను, ఆ స్థితిలో ఉండి కూడా ఇతను ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాడు. తేడా ఏందని ఆడే వచ్చి అడుగుతాడు. నేను నీకు సరైన ఉపాధి దొరకలేదు అయినా హ్యాపీగా ఉన్నావు, సరైన సంపాదన లేదు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా అప్పుల సమస్యల్లో ఉన్నావు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా విషయాల్లో స్ట్రగుల్ ఉన్నాయి, నీకు ఇబ్బందులు ఉన్నాయి అయినా హ్యాపీగా ఉన్నావు. ఏంటా? నీకు కూడా కావాలా? అందుకే అడుగుతుంది. అట్లయితే నాతో రా, తీసుకొచ్చేసే దేవుని సన్నిధికి. ఇదిగో ఇక్కడ ఉంది నా సంతోషం, ఈయన రెక్కలలో ఉంది.
ఈయనను బట్టి అప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన కలిగింది. యేసు ప్రభువును బట్టి నీ సంతోషమా, ఆయన గురించి నాకు చెప్పు అని అతనే అడుగుతాడు. అదే నువ్వు వికారం మొహం వేసుకొని తట్టడేడుపు మొహం నిండా పెట్టుకొని దేవుంట దేబురోం అనుకుంటా తిరిగితే, ఊసురోం అనుకుంటా తిరిగితే, నువ్వు సువార్త ఆ టైపులో చెప్పిన ఎవడు నమ్మడం. నీకు నీ యేసు ప్రభువు దండం తల్లి, నువ్వు కాస్త సంతోషంగా ఉండమ్మా. అసలు నీకు ఒకటి చెప్పనా, నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు గొప్ప దేవుడు, మరి నువ్వు అట్టు ఎందుకుంటున్నావు నాకు తెలియదని అన్యుడు నీకు చెబుతాడు. ఎంత దారుణం. చివరికి ఆడికి చెప్పడానికి పోయి మన ఏడుపు మొహం చూసి ఆడే మనకి చెప్పే పరిస్థితి. ఏమని వాళ్ళ దేవుడి గురించి కూడా చెప్పడాడు. నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు గొప్పోడు, నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు అట్లా ఉంటున్నావు అంటాడు వాడు. అబద్ధాలు ఆడుకుని చెప్పండి, అనిపించుకున్నారా లేదా? అన్యుల చేత అనిపించుకున్నారా లేదా? మరి సిగ్గుండొద్దు మనకి. ఆడు ఏడుతుంటే నువ్వు పోయి ఓదార్చాల్సింది నీ దేవుడి గురించి చెప్పి. పాపం అన్యుడు సైతం నీ దేవుడి గురించి నీకు చెప్పి ఆడి నేను ఓదార్చాల్సిన గతి పట్టింది నీకు. తమరి విశ్వాసం అట్టా ఏడిసింది అన్నమాట. కాబట్టి దయచేసి ఈరోజు దానికి ముగింపు పలకండి. అలా చెప్పుతున్న ప్రభునందు అది నంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషించుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషపడుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఆరోగ్యం ఉంది, ముఖమునకు తేట, సమృద్ధి ఉంది, ఇతరులకు రక్షణ ఉంది, దేవునికి మహిమ ఉంది, చాలా ఉన్నాయి. మనము దేవుని బట్టి సంతోషపడటం. ఒక్కటే మొక్క అది కూడా చెప్తా. 2 సంతోషాలు మనకు కావాలి. ఒకటి మన సంతోషం మనకు కావాలి, రెండవది దేవుని సంతోషం కూడా మనకు కావాలి. మనం సంతోషంగా ఉంటాం మనకి బలం, దేవుని సంతోషాన్ని మనం వెతకటం కూడా మనకు బలం. అంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే అది కూడా మనకే బలం. ఈ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేసేస్తా. 2 రకాల సంతోషాలు. ఒకటి మన సంతోషం, 2 రైట్. మన సంతోషం ఎన్ని రకాల ప్రయోజనాలు తీసుకొచ్చింది మనకి. అది కూడా ఏ సంతోషం? దేవుని బట్టి మనం పొందే సంతోషం. నెహెమ్యా గ్రంథము 8, 10, 8 తిరగే చూసుకుంటారో ఎట చూసుకుంటారో చూడండి. అక్కడ ఒక మాట ఉంది చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఎక్కడుంది మన బలం? ఒక్కసారి మీరు అందరూ చెప్పండి ఆ మాట ఏందో. యెహోవాను బట్టి సంతోషించటం, యెహోవా యందు ఆనందించటం వలన మనకి బలమట. బాయ్ కాస్త మాంసం తినరా బలం వచ్చిద్ది, మాయ్ కాస్త ఆకుకూరలు తిన్నమ్మాయి బలం వచ్చింది, రక్తం పట్టిద్దని చెబుతుంటారుగా. అట్లాగా మీ అందరికీ నేను చెబుతున్నా, దేవుని బిడ్డలారా కాస్త దేవుని బట్టి సంతోషించండి, బలం వచ్చింది. నా మాట వాక్యమా ఉందిగా, రైట్. మనము దేవునిలో ఆనందించటం వలన మనకు బలం. అదే సమయంలో దేవుడు మనల్ని బట్టి సంతోషపడ్డా ఇక మామూలుగా ఉండదు. నిన్ను బట్టి దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడా, నీకు ఎదురుండదు ఇక. నువ్వు అది కూడా జాగ్రత్త పడాలి. నీ సంతోషం విషయంలో నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలో, దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో కూడా నువ్వు అంతే కేర్గా ఉండాలి. ఈ 2 నీకు సరిగ్గా అర్థమైతే నీకు ఇక ఎదురుండదు. అందుకే ఈ 2 విషయాల్లో నేను జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఈ మాట ఎక్కడుంది? యెహోషువ చెప్తాడు,
ఇశ్రాయేలు సర్వ సమాజానికి, ఇశ్రాయేలీయులారా వారికి భయపడకుడి జడియకుడి, నిశ్చయముగా మనం ఆ దేశములో ప్రవేశిస్తాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశమును నిశ్చయముగా మనకు స్వాధీనపరుస్తాడు. మీరు అవిశ్వాసులై సణిగితే దేవుడు బాధపడతాడు. విశ్వాసము గలవారై దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడ్డా వాళ్ళు అవుట్, గెలుపు మంది. అయితే మనకు జయం రావాలంటే ఎవరు సంతోషపడాలి మనల్ని బట్టి? అది రాజు సంతోషపడితే ఇక మనకు ఎదురుందా? రాజ్యంలో ఇక మన ఆటలు ఎన్నైనా సాగుతాయి. అయితే రాజు మనల్ని బట్టి సంతోషపడాలి. సంతోషపడటానికి మనం ఏం చేయాలి అంటే, దేన్ని బట్టి రాజు సంతోషపడతాడో అవి వెతుక్కొని చేయాలి. ఇక మీరే ఇంటికి వెతుక్కోండి. రాజు వేటిని బట్టి సంతోషపడతాడో, నువ్వు దేన్ని బట్టి సంతోషపడాలి? ఆయన బట్టి. అలా సంతోషపడితే నీకెన్ని లాభాలు? నువ్వు ఫిక్స్ అయిపోయావు ఆయన బట్టి నేను ఎప్పుడు సంతోషంగానే ఉండాలి అని. కోటం అయినాక ఎవరన్నా ఏడుపు ముఖం వేసుకొని వస్తే మాడుగు పెట్టి పోతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రెడీగా అయిపోయింది. నవ్వుతా రావాలి, సంతోషంగా కనపడాలి. ఏడు ముఖం కనపడిందా? నా చేయి చూశారుగా. కొట్టి సంతోషపెడతా. సరే, ఈ పాయింట్ పక్కన పెడదాం. ఫిక్స్ అయిపోండి. ఇక నుంచి గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ రాబోతున్న భవిష్యత్తును శాసించగలవు. దాని మీద దృష్టి పెట్టు. ఉదయిస్తున్న ప్రతి సూర్యోదయం ఒక క్రొత్త నిరీక్షణను నీకు ఇస్తుంది. పొడుస్తున్న ప్రతి పొద్దు నీకు ఒక మౌన సందేశం ఇస్తుంది. ఏంటో తెలుసా? నిన్న అయిపోయిందని దిగులు పడకు. ఇది ఈరోజు నేను మళ్ళా ఉదయిస్తున్నాను కదా, అలాగే మళ్ళా నూతనంగా ఆలోచించు, క్రొత్తగా మళ్ళా మొదలుపెట్టు. ఈసారి గెలుపు నీదే అంటది. ఈసారి గెలుపు నీదే. ఈసారి విజయం నీదే. కాదని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? పొడుస్తున్న ప్రతి సూర్యోదయం, ఉదయిస్తున్న ప్రతి పొద్దు నీకు నేర్పుతుంది మరో రోజుంది, మళ్ళీ భవిష్యత్తు ఉంది. నిన్న మొన్న అటుమన్న నీ కాకుండా అయిపోయినాయా? అట్లయితే ఈరోజు రేపు ఇక ముందు రోజులు నీవే. చలో సాగిపో, దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటుంది. ఈ మాటల్ని బట్టి జ్ఞానం తెచ్చుకొని జాగ్రత్తగా ఉండండి. సైతానికి అవకాశం ఇవ్వకండి. ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దేవుడిని బట్టి మనం సంతోషించడం తెలుసుకున్నాం. ఇప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషపడాలి. మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే ఏం జరిగిద్ది? నంబర్ 1, యెహోషువ చెప్పిన ప్రకారం మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే మనకు శత్రువుల మీద జయం వస్తుంది. రెండవది, శత్రు గవిని మన వశమైద్ది. 2, మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే అసలు యుద్ధం మనం చేసే పని లేకుండా ఫైటింగ్ కూడా ఆయనే చేస్తాడు. అది యెహోషాపాతు మనకు చూపిస్తాడు. యుద్ధానికి మ్యూజిక్ పరికరాలు తీసుకొని పోతాడు. కత్తులు కట్టారులేమో, తర్వాత ముందే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి తీసుకొని పోతాడు. అవి తీసుకొని యెహోవాను స్తుతిస్తా పోతాడు. చిత్రం ఏంటంటే యుద్ధం కూడా చేసే అవసరం ఉండదు. వాళ్ళు కొట్టుకొని వస్తారు. ఇంకెళ్ళి జస్ట్ దోపుడు సొమ్ము తెచ్చుకోవటమే. మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తే శత్రువుల మీద జయం. నంబర్ 1, శత్రు గవిని మనకు స్వాధీనమైంది. నంబర్ 2, నంబర్ 3, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే యుద్ధము ఆయనే మన పక్షంగా చేస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే నువ్వు నిద్రపోతున్నా సరే నీకు కావాల్సిందని రెడీ చేస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే లోకం చేతిలో పడకుండా నిన్ను తప్పిస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే నిన్ను ఘనపరుస్తాడు. రాజు సార్, రాజమ్మా, రారాజు. మన నాన్న మనల్ని బట్టి సంతోషపడితే మార్కెట్కి పోయి బట్టలు తెస్తాడు, ఫ్రూట్లు తెస్తాడు, అన్నీ తెస్తాడు. మనం అడిగిందల్లా ఇప్పిస్తాడు. ఎందుకు? మనం అంటే ఇష్టం, సంతోషం. చెప్పిన మాట వింటాం. కొన్నిసార్లు ఆఫర్లు కూడా ఉంటాయి మనకి. మన చిన్నప్పుడు, రే నేను చెప్పిన పని చేసామంటే నీకు ఫలాన్ని ఇస్తా అంటాడు.
అవునా? నాన్న సంతోషపడితే మనకు కావాల్సిందన్నీ కొనిపెడతాడు. ఆ నాన్న సంతోషపడితే, అందుకే భక్తులందరూ ఆయన సంతోషాన్ని వెతికారు. దేవుడు మనల్ని బట్టి సంతోషపడితే ఆకలితో కూడా మనల్ని పండుకొనేడు. ఏలియాని 2 సార్లు లేపి రొట్టెలు పెట్టాడు. ఈ పిచ్చోడు తిండి కూడా తినకుండా నన్ను చంపేయని పండుకున్నాడు. ఏంది చంపేలే, లేచి తినో, ఆకలితో ఉన్నావు. రొట్టెలు మాంసం కాకుల చేత పంపించాడు. అసలు ఒక్క పూటన్నా పస్తు ఉంచడే. ఎందుకు? ఇష్టం ఏలియా అంటే. ఎందుకంటే ఏలియా దేవుని సంతోషాన్ని వెతుకుతూ ఉంటాడు. ఎప్పుడు దేవుని సంతోషపెట్టడానికి ఆలోచిస్తాడు. ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఎప్పుడు నువ్వు ఆలోచిస్తా, దేవుని కార్యాలను గురించి ప్రణాళికలు వేసుకుంటా, దేవుని సేవ గురించి, దేవుని చిత్తం నెరవేర్పు గురించి, దేవుని సంతోషాన్ని గురించి పాడుకుంటా, ఆరాధించుకుంటా, పరిచర్య చేసుకుంటా, దేవుని సంగతుల గురించి నువ్వు ఆలోచిస్తా, దేవుడికి నచ్చే క్రియలు చేయడానికి నువ్వు ఇష్టపడతా. సాటి మనిషికి హెల్ప్ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. దీనులకు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. రోగులకు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. పరిశుద్ధులకు ఉపచారం చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. ఆర్తులకు అన్నార్తులకింత సాయం చేస్తే నా దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. కష్టపడ్డ వాడికి తగిన సహాయం చేస్తే సంతోషపడతాడు. ఎవరు? నా దేవుడు సంతోషపడతాడు. దప్పిగొన్నవానికి దాహం ఇస్తే దేవుడు సంతోషపడతాడు. ఆకలి కొన్నవానికి అన్నం పెడితే దేవుడు సంతోషపడతాడు. వస్త్రహీనునికి ఇంత వస్త్రం ఇస్తే సంతోషపడతాడు. ఎవరో? వస్త్రం పొందినోడే కాదు, పైన దేవుడు కూడా సంతోషపడతాడు. ఇలా ప్రతిదీ ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం. ఎప్పుడైనా మంత్రి గారిని ఎవరిన పెద్ద వాళ్ళని కలవటానికి నువ్వు వెళ్ళినప్పుడు ఏది పెడితే తీసుకెళ్తావా? శ్రేష్టమైన తీసుకెళ్తావా? చెప్పండి. ఎందుకు? అవి తీసుకెళ్తే అవి చూసి అతను సంతోషపడి ఏదో మనకి మేలు చేస్తాడని కదా. ఆయనకంటే తీసిపోయినాడు దేవుడు. ఒక మనిషి సంతోషపడితేనే కొన్ని పనులు మనకు అవుతాయి అనుకుంటే, రాజాదిరాజైన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే, ఈ చెడుతనం చేస్తే ఆయన బాధపడతాడు. ఇది ఇష్టం లేదు ఆయనకి, మానేస్తా. వద్దంటున్నాడు, వదిలేస్తా. ఇది చేస్తే దేవునికి ఇష్టం, ఇది చేస్తే దేవునికి ఇష్టం, దేవునికి సంతోషం, అయితే చేస్తా అని ఒక దేవుని ప్రేమించే వ్యక్తిగా, ఇక ముగిస్తున్నాను నేను. దేవుని ప్రేమించే వ్యక్తిగా, దేవుని యందు ఆనందించే వ్యక్తిగా, దేవుని ఇష్టాన్ని వెతికే వ్యక్తిగా నువ్వు అడుగులు వేస్తే, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తే నీకు తిరుగుండదు సోదరి, నీకు తిరుగుండదు సోదరా. మనుషులు మనల్ని కేర్ చేయటం వేరు, యేసయ్య మనల్ని కేర్ చేయటం వేరు. ఆయన చాలా అద్భుతంగా మన విషయంలో ఆయన శ్రద్ధగా ఉంటాడు. నా సేవా జీవితంలో ఒకే ఒక్కసారి అన్నం లేని రోజు వచ్చింది. ఒకే ఒక్క ఛాన్స్ వచ్చింది, అన్నం లేని రోజు. భలే ఛాన్స్ అనుకున్నా. అది కూడా దక్కనిలా. ఇంట్లో అన్నం ఉన్న రోజు తినే ఐటెం కన్నా ఎక్కువ ఐటెం ఆ రోజు తినేటట్టు చేశాడు. ఏమయ్యా ఒక్క రోజన్నా పస్తున్నాయవా? భక్తులు ఆంతున సాక్ష్యాలు చెప్పుకుంటే నాకేమయ్యా ఒక సాక్ష్యం కూడా, నీకోసం ఒక పూటన్నా పస్తుండే పరిస్థితి లేకుండా చేసావని ఫీల్ అయ్యా. ఏడిసేవాలే పారా, నువ్వు ఆకలితో ఉంటే నాకు ఇబ్బంది, తినిపో. ఏందనుకున్నా? మనం ఏదో ఆయన్ని ఘనపరుస్తాం కానీ ఆయన తన ఘనతను వెతుక్కోడు. ఆయన ఎప్పుడు మనల్ని ఘనపరచాలని చూస్తుంటాడు. ఆయనకి అదో పిచ్చి. ఆయన మైండ్ ఎప్పుడు మనల్ని ఘనపరచాలనే, మనకేమో ఆయన ఘనపరచాలని, మనకేమో ఆయన్ని ఘనపరచాలని, ఆయన నామాన్ని ఊరేగించాలని, ఆయన ప్రకటించాలని, ఆయన మయంపరచాలని. సరిపోయింది. మన పిచ్చి ఏమో ఆయన మయంపరచాలని, ఆయన పిచ్చేమో సూర్యుని వెలుగును గ్రహించిన చంద్రబింబము రాత్రి చీకటిలో వెలుగునిచ్చినట్టు, సూర్యుని నుండి వచ్చే కాంతినే చంద్రబింబం తీసుకొని రాత్రి వేళ వెలుగునిస్తుంది. ఇది మనకు సైన్స్ చెప్పినటువంటి సంగతి. అలాగున నీతి సూర్యుడా, నీ వెలుగును గ్రహించి నేను కూడా
జగమందు నీ వెలుగును వెన్నెలను వెదజల్లాలయ్యా, నా ఆశ అది. నీ కొరకు ఒక చంద్రబింబం వల్లే, ఒక నక్షత్రం వల్లే వెలగాలని ఆశ ఉందయ్యా. అందుకని బలవంతుడైన దేవా బలమీయుమయ్యా. ఇలా భక్తుడు ఎప్పుడు అడుగుతాడంటే తన బలము ఎంత పనికిరానిదో తనకు అర్థమైనప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించగలుగుతాడు. అప్పుడు దేవుడు బలమిస్తాడు. ఆ బలము ఎంత ఇస్తాడో మనం ఊహించలేం. బలహీనుడైన ఒక మానవుడికి దేవుడిచ్చే బలము ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత అసాధారణంగా ఉంటుందో మనం ఊహించలేం. ఫర్ ఎగ్జాంపుల్, మోషేని తీసుకోండి. దాదాపు 80 ఏండ్ల వయస్సు గలవాడు. ఇప్పటి క్రమంలో అయితే నిండు ముసలివాడు అనుకోండి. 80 ఏళ్ల ప్రాయం. 80 ఏళ్ల ప్రాయములో దాదాపు కాల్బలమే 6 లక్షల మంది, అంటే లక్షలాది మంది ప్రజలకు నాయకుడై వాళ్ళని ఇంచుమించు 40 ఏళ్ల పాటు నడిపించగలిగాడు. అసలు ఎవరికి సాధ్యమైంది? అంటే తన బలాన్ని మొదట చూసుకొని విర్రవీగిన తర్వాత దెబ్బతిని తను అనుకుంటున్న బలం వట్టిదని, దేవుని బలంతోనే కార్యాలు సాధ్యమని ఎరిగి ఇక దేవుని పాదాలు పట్టుకున్నాడు. అరణ్యపు అనుభవంలో దేవుడే దిగి వచ్చాడు మోషే దగ్గరికి. మోషేని పిలిచి తన బలం ఇచ్చి నడిపిస్తే ఎంత బలం మోషే మీద ఉండింది, ఎంత శక్తి మోషే మీద ఉండింది అంటే ఇశ్రాయేలు సర్వ సమాజము దేవుని ముందు నిలవడానికి గడగడలాడిపోయారు. కానీ మోషే ముఖాముఖి దేవునితో మాట్లాడాడు. ఒక ఉరుము ఉరిమితే, ఫలామని ఒక మెరుపు మెరిస్తే ఇంట్లో కూర్చొని కూడా ఎగిరి పడతాం మనం. అంటే వర్షాకాలం బయట మేఘాలు ఉరిమినా గర్జించిన మెరుపు మెరిసినప్పుడు పెళపెళ సౌండ్ వస్తుంది. అలాంటివి చాలా వచ్చినాయి అంటే ఆయన కొండ మీద దిగుతున్నప్పుడు దేవుడు. ఆయన మోషే గదల్లా కొండ కిందున్న ఇశ్రాయేలు గడగడ వణికి చచ్చి, అయ్యా మోషే నువ్వు మాట్లాడు మాతో, దేవుడు మాట్లాడితే మేము చనిపోతామన్నారు. ఎందుకు? ఆయన స్వరం అంత గంభీరంగా ఉంది. పిడుగులు పడ్డట్టే ఉంది. మాట్లాడుతున్నాడా, పిడుగులు పడుతున్నాయి అర్థం కాల వాళ్ళకి. ఆ తిప్పలేదు, నువ్వే పడిన ఆయన మా వల్లగా చచ్చిపోతాం మేమన్నారు వాళ్ళు. నువ్వు మాట్లాడు మాతో, ఆయన ఏం చెప్తాడో విని మాకు చెప్పు. డైరెక్ట్గా మేము వినలేము ఆయన స్వరాన్ని ఆనాడు అన్నారు ఆ మాట. కానీ అలాంటి ఉరుములు, మెరుపులు, పిడుగుల ధ్వనుల్లాంటి వచ్చిన మోషే కథల్లా. ఎందుకంటే మోషేకి దేవుడిచ్చిన బలం అలాంటిది. ఆయన సన్నిధిలో నిలిచే బలం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో స్థిరంగా నిలిచి ఉండాలన్నా బలం కావాలండోయ్. దేవుని మాటల చొప్పున చేయడానికి బలం కావాలి. దేవుని సమాజమును నడిపించడానికి బలం కావాలి. శత్రువులేసే ఎత్తుల్ని చిత్తు చేసి వాళ్ళని దెబ్బ కొట్టడానికి బలం కావాలి. ఒక్క మోషే మీద ఉంచిన బలం ఎంత బలం అంటే, ఆ ఒక్కడి మీద ఉంచిన బలములో ఒక పాలు పక్కన డివైడ్ చేస్తే 70 మంది మీదికి వచ్చింది. ఆయనలో ఉన్న ఒక పాలు అంటే ఎంత బలము ఆ మనిషికి నింపాడో చూడండి. అంత బలము నింపబట్టే అప్పట్లో అగ్రరాజ్యంగా ఉన్న ఐగుప్తును సైతం గడగడలాడించి, ఐగుప్తు ప్రజలకు ముప్పులు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు దాగిచ్చి, ఫరోగాడిని అంతే చేసి అంత పెద్ద సమూహమైన ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకురాగలిగాడు. మళ్ళీ చూపులకేమో తెల్లటి గడ్డం వేసుకుని ఒక కర్ర చేత పట్టుకుని గట్టిగా నెడితే పడతాడేమో అన్నట్టుంటాడు. అంత పని చేశాడు. ఇప్పుడు చెప్పండి ఎవరి బలం? ఒక ఆడపిల్ల నువ్వు ఆ యేసు శిష్యులో ఒకడివి కదూ అంటే, నాకేం తెలుసు యేసు, నాకు తెలియదు. ఇప్పుడు వింటమే నువ్వు చెబుతుంటే ఆ పేరు నాకేం తెలుసు అన్న పేతురు. ఒక ఆడపిల్లకు భయపడి పచ్చాబద్ధం ఆడిన పేతురు. కొన్ని గంటల క్రితమే నీ కోసం అవసరమైతే ప్రాణం పెడతాను కానీ నిన్ను వదలనని కోతలు కోసిన పేతురు గంటలు
గడిచే కాదు, నెలలు కాదు, వారాలు కాదు, గంటలు గడిచేసరికి ఆ యేసెవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడిన బలహీనుడైన పేతురు అంతకుముందు ఏమన్నాడు? నేను కాపరిని కొట్టుదును, గొర్రెలు చెల్లాచెదరైపోవును అని వ్రాయబడినది నెరవేరున్నట్లు మనుష్య కుమారుడు ఈరోజు అప్పగించబడుతున్నాడు ఈ రాత్రి అని మాట్లాడితే, మీరంతా చెల్లాచెదరైపోతారని యేసయ్య మాట్లాడితే, వీరందరూ పోయినా పర్వాలేదు, పోతారేమో కానీ నేను మాత్రం నిన్ను విడవను, నీకోసం అవసరమైతే ప్రాణం పెడతాను కానీ వదలనని తన బలాన్ని ప్రదర్శించాడు పేతురు. ప్రభు అన్నాడు, ఈ రాత్రి తెల్లవారక మునిపే 3 సార్లు నన్ను ఎరగదని నువ్వు అబద్ధం ఆడతావు అన్నాడు. అంటే ఏమన్నాడు? నేనెంత బలవంతుడో నీకు తెలుసా, నీ కోసం అవసరమైతే ప్రాణం పెడతాను, నీ కోసం నిలబడతాను, నిన్ను వదలను అన్న పేతురు తన బలాన్ని ప్రదర్శిస్తే తన బలం ఎంత పనికిరానిదో ప్రభు మాట్లాడాడు. ఏం బలం నాయనా, ఏం నమ్మకత్వం, ఈ రాత్రి తెల్లవారక మునిపే 3 సార్లు అబద్ధం ఆడతావు, అసలు నా కోసం ప్రాణం పెట్టడం కాదు, నేను ఎవరో కూడా తెలియదని అబద్ధాలు ఆడతావు నువ్వు అన్నాడు. మనం మన బలాన్ని చూసి విర్రవీగిన ప్రతిసారి కూడా దేవుడు దాన్ని విరగొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ పేతురు దగ్గర మనకి అది కనపడుతుంది. మనల్ని మనం ఓవర్గా ఊహించుకున్న ప్రతిసారి దెబ్బ కొడతానే ఉంటాడు. నిజంగా అదే జరిగింది. ఒక ఆడపిల్లకు భయపడి అబద్ధం చెప్పేశాడు, 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, పేతురు బలం ఎంత గొప్పది, చాలా గొప్పది. కానీ ప్రభు ఒలీవల కొండ మీద ఆరోహణం అయ్యేటప్పుడు శిష్యుల్ని పిలిచి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నేను ఇచ్చిన వాగ్దానం పొందుకున్నట్లు కనిపెట్టండి అని ప్రభు చెప్పిన మాట విని యెరూషలేములో మేడగది మీద 10 దినాలు ప్రార్థనలో కనిపెడితే 10వ దినమందు పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, బలముతో నింపబడిన వారై దేవుని సంగతులు మాట్లాడినప్పుడు అదే పిరికివాడైన పేతురు ఆ బలము పొందుకొని సింహగర్జన చేస్తే, ఏ బలం? పరిశుద్ధాత్మ బలం. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా, బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. దేవునికి మహిమ. అదే పరిశుద్ధాత్మ బలం పొందుకొని సంసోను 1000 మందిని కూలగొట్టాడు ఫిలిష్తీయుల్ని. ఎంతమందిని? మళ్ళీ మామూలు మనిషే, కండలు మెలిదిరిగిన కండల వీరుడుగా కూడా కనపడ్డు శాంసన్. ఆయన బాడీ బిల్డర్ లా కనపడినా ఫిలిష్తీయుల సర్దార్లకు డౌట్ ఉండేది కాదు, మంచి కండల వీరుడురా, అందుకే ఏదైనా చేయగలుగుతున్నాడు అనుకునేవాళ్ళు. కానీ శాంసన్ అట్లా లేడు. సంసోను మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు, కానీ అసాధారణమైన పనులు చేస్తున్నాడు. పట్టణపు ప్రాకారపు తలుపులు, పట్టణపు ప్రాకారం అంటే ఎంత పెద్దగా ఉంటుంది, దాని తలుపులు ఎంత పెద్దగా ఉంటాయి. అడ్డకమ్మెతో సహా తీసుకెళ్ళి, తలుపులు అడ్డకమ్మెతో సహా మొత్తం తీసుకెళ్ళి కొండ మీద పెట్టాడు. 300 నక్కలను ఒక్క రాత్రి పట్టుకున్నాడు. ఒక్క నక్క చెక్కదు మనకి, నక్క అంటేనే జిత్తులు మారి. అట్లాంటిది 300 నక్కలు ఒక్క నైట్ పట్టుకొని ఒకదాని తోకలకు దివిటీలు కట్టి వాళ్ళ చేలన్నీ తగలబెట్టాడు, ఫిలిష్తీయుల చేలని. సామాన్యమా? ఒక గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని కూలగొట్టేశాడు. ఇదంతా దేన్ని బట్టి? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన బలము, పరిశుద్ధాత్మ బలమును బట్టి అలాంటి కార్యాలు శాంసన్ చేశాడు. అదే పరిశుద్ధాత్మ బలముతో పేతురు నింపబడ్డ నాడు పేతురు మనుషులను చంపలేదు, కానీ చచ్చిన స్థితిలో ఉన్న మనుషుల్ని ఒక్క ఉపదేశం ద్వారా దాదాపు 3000 మందిని ఒక్క దినమందే పట్టుకున్నాడు. చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళని తిరిగి బ్రతికింపజేశాడు 3000 మందిని. శాంసన్ అదే పరిశుద్ధాత్మ బలంతో 1000 మందిని చంపితే, అదే పరిశుద్ధాత్మ బలం పొందుకొని పేతురు 3000 మందిని ఆత్మీయతలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళు తిరిగి బ్రతికించాడు. సత్యమెరగని స్థితిలో అంధకారంలో కూర్చున్న వారిని సజీవపు వెలుగులోనికి తీసుకొచ్చాడు. సింహగర్జన చేశాడు. బలం దేన్ని బట్టి?
దేవుని బట్టి దేవుడిచ్చిన బలం అది. ఆ బలం లేనప్పుడు ఒక ఆడపిల్లకి భయపడి సాక్ష్యం చెప్పలేకపోయాడు. నేను క్రీస్తు సాక్షిని అనలేకపోయాడు. అదే పేతురు పరిశుద్ధాత్మ బలముతో నింపబడి దేవుని బలముతో నింపబడినప్పుడు వేలాది మంది మనుషుల మధ్యలో ఇందుకు నేను సాక్షిని, మేము సాక్షులము, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, మేము దానికి సాక్షులం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పేతురు బలం గొప్పదా, పేతురులో దేవుడించిన బలం గొప్పదా? ఎంత బలం! 1000 మందిని చంపిన బలం సంసోను గొప్ప బలం అయితే 3000 మంది చచ్చిన స్థితిలో ఉన్న వారిని రక్షకుడైన క్రీస్తుని వద్దకు రప్పించి వాళ్ళను సజీవుల లెక్కలో, నిత్య జీవ ప్రాప్తి పొందిన వారి లెక్కలో చేర్చటం ఇంకా గొప్ప కార్యం కదా. దానికి ఇంకెంత బలం కావాలి? ఆ బలం దేవుడే ఇవ్వాలి. నేను వాక్యం ప్రకటించాను, కొంతమంది వచ్చి రక్షణ పొందారు. వాక్యం ప్రకటించాను, కొన్ని జీవితాలు మారు మనసులోకి వచ్చే రక్షణలోనికి వచ్చాయి. కొంతమంది అనుకోవచ్చు శాలేమన్న బలమని. నా బొంద నాకు అంత సీన్ లేదు. పలికించిన మాటలు దేవుడే పలికించాడు, ఆ మాటలో జీవం దేవుడే ఉంచాడు, అది వినేవాళ్ళ హృదయాలను దేవుడే తెరచాడు, ఆ మాటలు వాళ్ళ లోపలికి వెళ్ళి క్రియ చేసేటట్టు దేవుడే చేశాడు. ఫలితంగా ఆత్మల రక్షణలోనికి వచ్చారు. బలం ఆయనది, బలం ఆయనది. దేవా, నేను వాక్యం బోధించడానికి వెళ్తున్నాను, విన్న హృదయాల్లో కార్యము చెయ్యి. దేవా, వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, విన్న హృదయాల్లో కార్యం చేయి నాయనా అని నేను దేవుణ్ణి వేడుకుంటే మీ హృదయాల్లో ఏదన్నా మేలు జరిగింది, లేకపోతే కష్టం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, ఏదన్నా సాధించాలంటే బలం ఎవరిది? ఆ బలం మీద మనం డిపెండ్ అవ్వాలంటే మన బలం సంగతి ఏందో మనకి తెలియాలి. అందుకే మన బలం విషయంలో మనల్ని నలగొడతాడు. దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడాలి, దేవుని ఐడియాలజీ మీద మనం ఆధారపడాలి అంటే మన జ్ఞానం ఎంత పనికి మాలిందో మనకు అర్థం కావాలి. అందుకే కొన్నిసార్లు మన తెలివితేటలు ఉపయోగించి చేసేవి బెడిసేటట్టు మనకి అనుమతిస్తాడు. ఏదో అయిద్దని ఔడియా చేస్తే అది బెడిసి ఏదో అయిద్దనమాట. దేవునికి స్తోత్రం. మన నమ్మకత్వం మీద, మన స్థిరత్వం మీద. అండ్ నేను చాలా నమ్మకస్తుండండి, నేను అసలు వదిలిపెట్టనండి. నీ నమ్మకత్వం సంగతి నేను చెప్తా, నీ జ్ఞానం సంగతి, నీ పరిశుద్ధత సంగతి నేను చెప్తా, నీ ధైర్యం సంగతి నేను చెప్తా. ఎచ్చులు పడుతున్నావు, నేను చెప్తానని మన ధైర్యం రంగు బయటేస్తాడు, జ్ఞానం రంగు బయటేస్తాడు, నమ్మకత్వం రంగు బయటేస్తాడు, మన పరిశుద్ధత రంగు కూడా బయటేస్తాడు. ఇక ఇవన్నీ చూసి చూసి భక్తుడు విసిగిపోయి చివరికి ఏమవుతాడో తెలుసా? అన్ని విషయాలు విరిగిపోతాడు. విరిగితేనే, లేకపోతే కష్టం. ఎంతగా విరిగిపోతామో, ఎంతగా ఆయన ఎదుట నలిగిపోతామో, మన స్వీయత విషయంలో మన బలహీనతను మనం ఎంతగా గుర్తెరుగుతామో అంతగా ఆయన ఆశ్రయిస్తాం. అప్పుడు ఆయన శక్తి నింపుతాడు. అది ఎంత అసాధారణమైన శక్తి అంటే, పనికి మాలిన స్థితిలో ఉన్న మనల్ని ఎవడూ చేయలేని గొప్ప పనులు చేయటానికి నిలబెడతాడు. అర్థమైతే గట్టి కొట్టు, లేకపోతే వదిలేసి. కొంత జరిగిన తర్వాత వెనక్కి చూసుకుంటే నీకే మతిపోతుంది. నేనేనా? నా ద్వారానేనా ఇది? నీ ద్వారానే. అప్పుడు నువ్వు ఎవరన్నా వచ్చి నేను పొగుడుతావు అంటే, నిజంగా అసలు మామూలుగా చేయలేదు నువ్వు అంటే, నువ్వు నవ్వుకుని వాళ్ళతో చెప్తావు, నాదేమి లేదు, నేనేందో నాకు తెలుసు, జరిగింది ఏదన్నా ఉంటే ఆయన వల్ల జరిగింది. కాబట్టి స్తుతి, మహిమ, ఘనత ఆయనకి. బలము నా ప్రభువుది. అట్లాగా భక్తుల్ని తమ ఆనుకునే దేని విషయంలోనైనా సరే, తమ ఆనుకునే తమ బలం కావచ్చు, తమ జ్ఞానం కావచ్చు, తమ తెలివి కావచ్చు, తమ ధైర్యం కావచ్చు, తమ పరిశుద్ధత కావచ్చు, తమ నమ్మకత్వం కావచ్చు, వాళ్ళు ఆనుకునే దేని విషయంలోనైనా సరే
వాళ్ళ బలహీనత ఏమిటో వాళ్ళకు చూపించి తనను ఆశ్రయించేటట్టు చేసి అప్పుడు తన బలంతో వారిని నింపి లోకంలో ప్రయోజకులుగా దేవుడు వాడుకోవటానికి నలిగిన స్థితిలోనే అవకాశం ఏర్పడింది, కానీ నలగని వానికి ఛాన్స్ ఉండదు. ఇది అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు? నా జ్ఞానం కాదు నీ జ్ఞానం నాకు చెప్పు, నా తెలివి కాదు నీ తెలివి నాకు దయచేయి, పరిశుద్ధత కొరకు నేను ట్రై చేయటం కాదు, నాకు నీవే పరిశుద్ధత అయ్యి పరిశుద్ధతలో నిలుచుటకు కావలసిన శక్తి నువ్వే దయచేయి. ఎక్కలేని ఎత్తైన కొండ, బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు. బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు. ప్రియుడా నన్ను ఘనముగా చూడ, ప్రియుడా నన్ను ఘనముగా చూడ, పరితపించేవుగా. ప్రేమానిధి నీవేగా, పరితపించేవుగా. ప్రేమానిధి నీవేగా, నా గురి నీవే, నా స్వరచరి నీవే యేసయ్యా, నా స్వరచరి నీవే యేసయ్యా, నా గురి నీవే, నా దరి నీవే. దేవుని మహిమను వెతకటంలో మనం ఆనందపడితే మీకు తెలుసా, ఆయన మనల్ని మహింపరచాలని వెతుకుతాడు. దేవుణ్ణి సంతోష పెట్టాలని అన్ని మనం ఇది చేసే సంతోషం, ఆయనకి ఇది చేసే సంతోషం అని అన్ని వెతికి వెతికి చేస్తూ ఉంటే ఆయన ఏ పనిలో ఉంటాడు తెలుసా? మనం దీన్ని బట్టి సంతోషపడతామో అవన్నీ సమకూర్చే పనిలో ఆయన ఉంటాడు. ఇదే దేవునికి భక్తునికి మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధం. కుమారుడు చూడండి, అంతా తండ్రిదే, అంతా తండ్రిదే, అంతా తండ్రిదే అంటాడు. తండ్రి చూడండి, నాది కూడా ఏం లేదు, అంతా కుమారుడే, అన్ని నామముల కంటే పైనామం ఆయనదే. ఎంత అందంగా ఉంది. ఇదే వ్యవహారం మన విషయంలో కూడా చేస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన 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 అనే మైండ్లోకి వెళ్ళిపోతామో ఇంకా ఆయన ఇక నీ మైండ్లోకి వస్తాడు. ఆయన నా ఊపిరైంది నీ శ్వాసని, మీరు పూర్తి చేయండి, మిగిలింది నీ ధ్యాస. నీకు అంత సీన్ ఉందా? ఉందా? నీకు అంత సీన్ ఉందా? ఆయనకి ఎప్పుడు నీ ధ్యాస. పెద్ద నీలాంటి మొనగత్తె లేదని అని నేను అంటాను అనుకున్నా. అనను, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఎప్పుడు ఆయనకి నీ ధ్యాస, నా ధ్యాసే. నేనేదో కహాని చెప్పట్లా, వాక్యం. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపక మానున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. దాని అర్థం ఏంది? ఎనీ టైం నా జ్ఞాపకాల్లోనే ఉన్నావు నువ్వు అని. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని, నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. చావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా, నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. మీతోనే అనుబంధం, నీలోనే ఆనందం.
దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆలోచించండి. 2 విషయాలు మీ తలంపుల్లోకి తెచ్చుకోండి. ఇక నుంచి ఎలా బ్రతకాలనుకుంటున్నారు? పెద్దగా చెప్పాలి. వాళ్ళని బాగునండి, ముందు వెళ్ళండి. బోవా 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 రండి. ఆ వాళ్ళని బోవకు బాగునండి, మీరు వినండి. రెండవది ఆయన సంతోషం. హృదయపూర్వకంగా ఆయన ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు ఆయన సంతోషం వెతుకుతారు. ఆయనకి నచ్చనివి విడిచిపెడతారు. ఆయనకి నచ్చేవి, ఆయన ఇష్టపడేవి చేయటానికి ఎప్పుడూ తప్పిస్తారు. వాళ్ళ మనసు నుండి ఎప్పుడు ఆయన ఆనందాన్ని వెతుకుతారు, ఆయన సంతోషాన్ని వెతుకుతారు. దానికోసం ఎంతైనా తెగిస్తారు, ఎంత సాహసమైనా చేస్తారు, ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. దేవా, నీ సంతోషం కంటే ఎక్కువైంది ఏది లేదు ప్రభువా, ఇది నీకు ఇష్టమైతే నేను అదే చేస్తాను తండ్రి అని వారి మనసు ఎప్పుడు ఆ దిశగానే నడుస్తుంటుంది. అలాంటి బిడ్డల్ని దేవుడు అలక్ష్యం చేయటం. నేను నా లైఫ్లో చెప్తున్నాను, నేను ఆశించినది ఏది కూడా నాకు దేవుడు ఇవ్వకుండా ఉండలేదు వరకు. మళ్ళీ నేను ఇంకా చెప్పాలంటే, నేను అడిగింది, ఆశించింది కొంచెం అయితే నేను ఊహించనంత ఇచ్చాడు ఆయన. అందుకు చెబుతుంది, నేను ఊహించనంత ఇచ్చాడు. అది ఏ విషయంలో నేను అనొద్దు, చాలా విషయాల్లో, నా జీవితానికి సంబంధించి, నా అవసరతలకు సంబంధించి, నేను ఎదుర్కొన్న పరిస్థితులకు సంబంధించి. నాకు ఆయన పిచ్చి, ఆయనకు నా పిచ్చి అని నేను ఫిక్స్ అయ్యా. మీరు కూడా నిజంగా దేవుని ఆ మనసుతో కనెక్ట్ అయితే, ఏదో ఆయన దగ్గర ఏదో పొందుదామని కాదు, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, దేవుని ప్రేమించటం మీరు బలపడితే తర్వాత కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఒక్కసారి పరిశీలించుకోండి. దేవునికి ఆయాసకరమైన మార్గాలు ఏమైనా మీలో ఉన్నాయో చూసుకోండి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే దయచేసి మారు మనసు పొందండి. ఇంకా ఎవరైనా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకపోతే దయచేసి బాప్తిస్మం పొంది విశ్వాసము గలవారై దేవుని రాజ్యములో ప్రవేశించండి. రక్షణ అనుభవంలోనికి వచ్చి కూడా ఇంకా ఎవరైనా సందేహాల్లో బ్రతుకుతుంటే సందేహాలను వదిలేసి ఇక నుంచి విశ్వాసము గలవారై ఉండండి. విశ్వాసం గలవారై ఉండి దేవుని కార్యాలను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఇక నుంచి ప్రభు కార్యాలను నెరవేర్చడానికి ఆశ కలిగి అడుగులు ముందుకు వేయండి. దేవుని సంతోషం వెతకండి. దేవుడు నీకేది తక్కువ చేయడం. ఆమేన్. రైట్, తలలోంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవానికి వందనాలు. ఈవేళ నీ బిడ్డలు దర్శించి, నన్ను, మమ్మల్ని దర్శించి, మీరు సంతోషంగా ఉండాలి నన్ను బట్టి, అది మీకు మంచిది. మిమ్మల్ని బట్టి నేను కూడా సంతోషంగా ఉండాలి, అది కూడా మీకే మంచిది అని 2 అద్భుతమైన విషయాలు మా మంచి కోరి, మా మేలు కోరి మాకు నేర్పినందుకు వందనాలయ్యా. నిజమే, గడిచిపోయిన కాలంలో జరిగిన విషయాలనే పద్దస్తమానం తలంచుకుంటూ నిన్నల్లో బ్రతికే అనుభవాల నుంచి విడిపించి నేడు, రేపు, భవిష్యత్తు నీదే అని ధైర్యపరిచావు. నిర్ణయ కాలం, విడుదల కాలం, తగిన కాలం నేను సిద్ధపరిచే ఉంచాను. ఆ కాలాలు సమీపించినప్పుడు సమస్తాన్ని కూడా నువ్వు పొందుతావని ధైర్యపరిచావు. ఉదయిస్తున్న ప్రతి శుభోదయం ఒక నూతన నిరీక్షణ మా ముందుకు తెస్తుందనే పాఠాన్ని నేర్పావు. అయిపోయిన దాన్ని బట్టి దిగులు పడినవాడు ఒకడైతే, ఉన్నదాన్ని బట్టి సంతోషించిన వాడు మరొకడని నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావని నేర్పావు.
ఈ సంగతులన్నీ మా బిడ్డల హృదయాల్లో ముద్రించు నాయన. ఎటుగోడి ప్రతి పరిస్థితి చక్కదిద్దే దేవుడు నువ్వు తోడై ఉన్నావు గనుక ఆ సమయం వచ్చిందాక దిగుల్లో బతకాలా సంతోషంలో బతకాలా అనేది నువ్వే నిర్ణయించుకోమని ఒక పాఠాన్ని కూడా మా ముందు ఉంచావు. మేము ఈ సంగతులన్నీ ఆలోచించి ఒక మంచి నిర్ణయం, ఒక మంచి తీర్మానం తీసుకొని ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని, నిన్ను సంతోషపెట్టున్నట్లు విశ్వాసము గలవారమై నీ కొరకు ఇంకా ఏమేమి చేయాలి అనే ఆలోచనతో నీ సంతోషాన్ని వెతికే మనసు మా అందరికీ దయచే. నీకు నచ్చనివి మేము విసర్జించాలి, నీకు నచ్చేవి చేయటానికి మేము నడుము కట్టాలి. ఈ విషయంలో కూడా మా కృపను అనుగ్రహించు. మా బలం, జ్ఞానం, తెలివి, ధైర్యం అన్నీ వట్టివని మాకు అర్థమైంది. అందుకే నీ బలం మీద ఆధారపడుతున్నాం. సహాయం వచ్చి మా బిడ్డలందరినీ దీవించి పేరు పేరున దర్శించమని, ఈ సంగతులు అందరి హృదయాల్లోకి వెళ్ళి బలాభివృద్ధి పొందే కృప దయచే. యేసునామమును ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు చే, ప్రవేశు రక్తమునకు చే, ప్రవేశు నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక. చంద్రబింబము